హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మళ్ళీ నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. కానీ కారణం ఆయన తాజా సినిమా కాదు, పాత ఇంటర్వ్యూ క్లిప్. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసిన కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ చేసిన బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ప్రమోషన్ కోసం హీరోయిన్ అనన్య పాండేతో కలిసి పాల్గొన్న విజయ్ను కరణ్ అడిగిన ప్రశ్న మాత్రం అందరినీ షాక్ గురి చేసింది. మీరు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ చేశారా అని కరణ్ అడగగా విజయ్ తడుముకోకుండా అవును, బోట్లో కార్లు కూడా అని సమాధానమిచ్చారు. ఆ వ్యాఖ్యలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఆ వీడియో మళ్ళీ నెటిజన్ల చర్చకు దారితీస్తుంది. కొంతమంది మాత్రం ఇది షో ఫార్మాట్లో భాగమని, ముందుగానే స్క్రిప్టెడ్ సమాధానమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ సాంస్కృత్యన్ దర్శకత్వంలో విజయ్ కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ సమంత గురించి ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో ఆమె డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. దీపావళి వేడుకల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. సమంత తన సోషల్ మీడియాలో రాజ్ కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని కామెంట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 మరియు సిటాడెల్ వెబ్ సిరీస్ల ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తమిళంలో సంచలనం సృష్టించిన బైసన్ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో హీరో ధ్రువ్ విక్రమ్ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ పాత్ర కోసం సుమారు 3 సంవత్సరాలు కష్టపడ్డానని, కబడ్డీ ప్రాక్టీస్ లో గాయాలు, ఎడమ చేయి విరగడం, 3 పళ్ళు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. అయినా కూడా సినిమా కోసం వెనుకడుగు వేయలేదని చెప్పారు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం, నెంబర్ల కంటే ఫీల్ ముఖ్యమని అన్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 24న బైసన్ తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా సమయంలో చాలా మంది తనపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. నన్ను విమర్శించిన వారు ఇప్పుడు క్షమాపణ చెప్పారు, మాట్లాడేవారు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే నటన తనకు ఇష్టమే కానీ అదే జీవన లక్ష్యం కాదని చెప్పారు. త్వరలోనే కామెడీ సినిమాలో అత్త పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తనకు ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఆలోచన కూడా ఉందని చెప్పారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలో శిరీష్ కాబోయే భార్య నైనిక తొలిసారి అభిమానుల ముందుకు వచ్చారు. ఫ్యాన్స్ కామెంట్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, క్యూటెస్ట్ కపుల్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ప్యారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటోలు దీపావళి సెలబ్రేషన్స్ లో కొత్త వెలుగులు నింపేశాయి. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.